క్లారిటీ చెప్పాలి. కడప వచ్చిందని కదా క్లారిటీగా అవసరం లేదంటే నీళ్ళు కడప ఎట్లా వచ్చిందా అనుకున్నా. నీళ్ళు కడప ఎట్లా వచ్చిందా సీరియస్ గా చేయొద్దు నువ్వు అంటున్నా. ఏమైంది ఇప్పుడు? సీరియస్ మ్యాటర్ తెలుసా ఇది? కొమ్మల్లో పడుతుంది ఇప్పుడు వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాల చక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. బేవర్స్తానా సరిగ్గా మాట్లాడు. ఏంది గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అది లోపల బజార్ మనదనా మీకు. అందుకే స్కూల్లో ఇట్లా వాళ్ళు చేస్తే ఇట్లే ఉంటుంది ఎవరు స్కూల్ పిల్లలు ఏమవుతారా? గుడ్ మార్నింగ్. ఏ నీకు చెప్పే వాళ్ళండి లోపల బజార్ ముందనా సరిగ్గా మాట్లాడంటారా? ఏం నీకు అర్థం కాదు. ఇంకో విషయం చెప్తే నిజంగా నువ్వు షాక్ అవుతావురా. ఏం షాక్? ఏమైంది? చాలా బాధపడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా? ఎవరు? శ్యామల వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఏందానికి శ్యామల? శ్యామలకి ఏమైంది? ఎవరికి చెప్పవు కదా. నిజంగా ఎవరు చెప్పండి? పెట్టుకుంటావు కదా. ఏ లోపడతానా గుండెల్లో నల్లా నీ అబ్బా. అదే కదా నేనన్నానా. నీ ఎంతో నీ కూతురు నీ వ్యవహారము బజారుకి నీతోటే కదా అట్లుండేది. సరేలే నాతో ఎట్లుండేది ఉంటూ ఉండవులే. ఏమైంది? ఏమైంది మర్చిపోయాను రా. ఏ లోపల బజార్ ముండా చిల్లదానా బోకముండా బోకట్లాడుకోకుండా మరసలనే నా దగ్గర సరసాలు ఆడద్దు. మరసాలని చెప్పి చావు. ఏంటి మర్చిపోతాను? సరసాలు ఆడే నువ్వేమన్నా మొగోడు వేరా? ఏ లోపల బజార్ దానా నీకు మొగోడిని కాదు నాతో అన్న జీవితం. ఎందుకే నన్ను పైకారమడా నన్ను గొప్పలు చెప్తాను నువ్వు? ఏంటికి ఊరిని రెచ్చగొట్టద్దు మొగోడిని. భగవాన్ రెచ్చగొడదు కానీ నేను రెచ్చగొడితే ఏమైతుందిరా? ఏ గొజ్జేదానా గొజ్జే అట్లాడుకోకుండా సరిగ్గా నీట్గా చెప్పు. మాట చెప్తాడు. శ్యామకి కడుపు వచ్చిందిరా. కడుపు వచ్చిందా? కడుపు వచ్చిందిరా. అయ్యో ఎట్లా వచ్చిందబ్బా నీళ్ళ? ఎట్లా వస్తుంది? కడుపులో వస్తుంది. నీకు తెలిసే అసలు నువ్వు మొగడైతే కదా నీకు తెలిసేకి. కడుపు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా అంటే నువ్వు ఎంత గొజ్జా కనమనాలరా? గొజ్జాలా ఏ అరగొజ్జాముండా ఏ బజారముండా? ఒక మొగడైన కడుపు ఎట్లా వచ్చింది? కడుపు ఎక్కడ వచ్చింది? ఎట్లా వచ్చింది అంటానంటే నువ్వు నీకు రాదురా. నువ్వు మొగలతో తిరిగినా ఏ గొజ్జాదానా? అట్లా కాదు పనుకుంటే ఏ బజార్ ముండా పనుకుంటే వస్తుంది కడప. నాకు తెలుసు నేను ఉండాలి ఇక్కడ ఇంట్లో వస్తుంది అని నేను ఆలోచన చేస్తానా. ఏ బజార్ ముండా బోకముండదానా లోపడదానా సార్ నాశముండా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి చేత చెప్తే ఇప్పుడు ఉంది ఆ బాబా పక్కన ఏమైనా బి సెక్షన్ బాబా? హలో ఎవరు? బి సెక్షన్ శ్యామల గారు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ బాక్స్ అని సేవ్ చేసేయాలి మొబైల్లో. మేడం ఎందుకు నాకు కాల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది? కాదు మీరు చెప్పింది ఇందాక డోంట్ వరీ మామూలుగా జరుగుతుంటాయి. మీకు ఏం భయపడాల్సిన అవసరంలే, ఎవరికి చెప్పాల్సిన అవసరంలే. నువ్వు భయపడకు, ఏమీ కాదు మీతో. కాదు మామూలుగా కావని జరుగుతుంటాయి. ఏం కాదా? చూపించమంటావా? నాతో ఏం అవదంటున్నావు? చూపించమంటావా? మా బలగం చూపించమంటావా? అంటే ఏం కాదండి బి సెక్షన్ శ్యామల గారు నీతో కాదు. అది నాతో ఏం కాదంటున్నావు? మా డాడీ అంత చేతకానోడు అనుకుంటున్నావా? కాదు శ్యామల గారు పంపించమంటావా మీ ఇంటి దగ్గరికి? అయ్యో మీరు ఏమనుకుంటున్నారు? కాల్ చేసి నీతో ఏం కాదంటే ఏమనుకుంటున్నావు? నీతో ఏం ఆశామాష అనుకుంటున్నావా? కాదండి మీకు ఇప్పుడు వచ్చింది కదా కడుపు వచ్చింది కదా అట్లాంటి మామూలే. ఎవరో ఇవన్నీ నేను చేసుకుంటాను. చాలా మంది ఉంటారు ఇవన్నీ మామూలు చేసుకుంటారు. నేను దాంట్లో నేను చేసుకుంటాను, పర్లేదు. దానికైతే చేసుకుంటావు. నాకెందుకు చెప్తున్నావు? అంటే ఇప్పుడు మీరు కడుపు వచ్చింది అన్నారు. అసలు నువ్వు ఏం చేసుకుంటావు? నేను చేసుకుంటా
నన్ను శ్యామల గారు నువ్వు ఏమైనా చేసుకోవాలనుకుంటే బాత్రూంలోకి వెళ్ళి చేసుకో. అంటే మీరు నాకెందుకు మిమ్మల్ని చెప్తున్నాను అసలు కాల్ చేసి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? నాన్ సెన్స్. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఇందాక నువ్వేం చేయలేవు అనడం ఏంటి? నేను ఏదో చేసుకుంటాను అనడం ఏంటి? అసలు వాట్ ఆర్ యు టాకింగ్? నేను చేస్తాను కదా, మీ ఏం కాదు, ఎందుకు ఇట్లా డోంట్ వరీ, మీకు ఏం కాదు. నువ్వేదో చేసుకుంటే ఏమవుతుంది? అంటే మీ కడుపు వచ్చింది అన్నారు కదా, దాంట్లో ఏం టెన్షన్ పడొద్దండి, ఏం కాదు. ఏం కడుపు? అంటే ఇప్పుడు ఇందాక మీ కడుపు వచ్చింది అన్నారు. వాట్ ఆర్ యు టాకింగ్? అయితే నాకు అర్థం అవడం లేదు, ఏం చెప్తున్నారు? మీకు నిండు మనిషి అవ్వలేదు శ్యామల గారు అంటున్నా. అలా అంటే ఇప్పుడు మీకు చెప్పు తీసుకోకుండా ఉండవు. ఏం అసలు నువ్వు అసలు అంత వల్గర్ గా మాట్లాడుతున్నావు? సెక్షన్ చదివేతాను, నాకు కడుపు వస్తుందా? సరే 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 ప్లీజ్, వెరీ వెరీ రియల్ సారీ. అసలు ఏ మైండ్ సెట్ లో ఉంటున్నావు అసలు? నువ్వు బాక్సరేనా? అది కాదు శ్యామల గారు, మేడం మీరు మీరు మీ మేడం నాకెందుకు ఇచ్చేది కాల్? ఇలాంటి చిల్లరేదో వెళ్తాయి. సారీ సార్, మేడం కేడు, మీ మేడం కేడు కొద్దిగా ప్లీజ్. యూజ్లెస్ ఫెలో. సారీ సార్. మేడం శ్యామల గారు, హలో, ఏ బజార్ పోకుండా లోపడతానా సన్నదానా? ఏ యువతి పుట్టినావు నువ్వు అసలు? ఏ కన్నాలు పుట్టినా? ఎంతమంది నాన్ చేస్తావు నువ్వు అసలుకి? లోపల బజార్ ఉండదనా? సరిగ్గా మాట్లాడు, సరిగ్గా చెప్తావు ఏదైనా కానీ. ఏమి రక్తం ఏం చేయాలనుకుంటే నాన్ చేయాలనుకుంటా మళ్ళీ మీరు ఏం జరిగిందిరా? చెప్తే పడతాం బజార్ ఉండదనా, చెట్లు పుట్లు తిరిగే ముండా ఏదో క్లారిటీ చెప్తావు కదా. కడప వచ్చిందని చెప్పి బజార్ దానా లోపల దానా చిల్లర్ ముడ్డి గొజ్జేవా? సైతందానా దయముండా ఉల్లిగా తినింది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కడుపు వచ్చిందమ్మా. అట్లా చెప్పితావు కదా, లోపల ఉండదనా చిల్లరదానా? అసలు నువ్వేమనుకున్నా? నువ్వేం మాట్లాడావు? ఏ పాపర ఉండా, పాపర పట్టించేస్తావు నువ్వన్నీ, నువ్వు అన్ని బొత్తవని బేవర్స్ ఉండా నీ అట్లా ఉండాలి, బూజు పెట్టాలి. అసలు నాకు అర్థమైంది, ఎవరు చెప్పిస్తాను ఏం చెప్పిస్తాను నాకు అర్థమైంది. మీ అసలు కాదు ఇట్లా చెప్పమని చెప్తాను అసలు రోజు ఏంది మీరు? క్యాజువల్ కాల్ చేసాను, కడుపు వచ్చింది అన్నాను. నువ్వెందుకురా ఏదేదో ఊహించుకొని ఎందుకు ఇంత తిట్టించుకుంటావు? నేను తిడితే నేను బాధపడతారా? ఏ పెట్టే ఫస్ట్ పోనా పేపర్స్ ఎవరన్నా ఏమనంటే నేను తట్టుకోలేను. పెట్టుకోను మళ్ళా. ఏరా గిడ్డి చిల్లర చిల్లర చేద్దునా అవలా చేస్తానా? నాకు తెలుసు నువ్వు నేను నిద్రపోలేదని తెలుసు. అవలా చేస్తానా? నాకు తెలుసు నువ్వు నేను నిద్రపోలేదని తెలుసు. ఏ గానగలేమోనేమన్నా నిద్రపోలేదు కాదు, ప్రశాంతంగా ఉంది తెలుసా? ప్రశాంతంగా నీకు ఉంటుంది. అంత గొప్పలేపే పెట్టుకొని ఏంటికి రాంగ్ ఇట్లా పోతావు నువ్వు? రోజు రోజుకు ఓటు పెంచుకుంటూ పోతావు నువ్వు. నేను పడుకునే టైమే పడుకున్నా, పెంచింది ఏం లేదే. పెంచింది కాదు, అది కాదు. 6 గంటలు 7 గంటలు పండుకోవచ్చు, దాన్ని పెంచేది ఏముంది? నువ్వు పనుకుంటావో లేచి ఏమని చేసుకుంటావో వంగబడి ఏం చూసుకుంటావు నాకు అనవసరం. నువ్వు ఏంటికి నా మీద అన్ని లేనివని చెప్తాను నువ్వు? ఏంటి నువ్వు లేనివని చెప్పేది? ఉండి పని పెట్టేది లేనివంటే 3 విషయాలు చెప్పిన. ఏం చెప్పినావు? ఆ పిల్లోడు మంచి పిల్లోడే అని చెప్పిన, హోటల్ కాడ బాగా చక్కగా పని చేస్తాడని చెప్పిన. ఇంకోటి పొద్దున్నే తెల్లారుజానే లేస్తాడు అని చెప్పిన, దైవభక్తి ఎక్కువ అని చెప్పిన. ఇవైతే చెప్పినా లేనివి. ఇంకా ఉండేటివి ఏం చెప్పినా అనేది నీకు తెలుసు. నేను చెప్పను అసలు నువ్వు ఏం చెప్తానో ఏంది? నువ్వు ఏం చెప్తావు? అవసరమేలా? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒకటి ఉన్నవి చెప్పినానని నీ బాధ, లేనివి చెప్పినానని నీ బాధ. అనవసరం నువ్వు చెప్పడమే. నేను అడిగిన దాన్ని చెప్పు. ఉన్నవి చెప్పినాననే నువ్వు బాధపడతాండేది, లేనివి చెప్పినానని బాధపడుతున్నావా? ఉన్నవి చెప్పినావు, లేనివి చెప్పినావు. లేనివి చెప్పిండేది ఏంది? నేను పొద్దునే లేస్తాడు, దేవుని పూజలు ఎక్కువ చేస్తాడు, క్రమశిక్షణగా ఉంటాడు, బాగా కష్టపడతాడు. ఇవి అవి లేని చెప్పినావు. లేనివే మళ్ళీ ఇవి లేనివే కదా ఏం చెప్పింది. నేనేమన్నా ఎరిపప్పునేమో ఆహా, నువ్వు లేనివే కదా నేను చెప్పింది. నీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పనిచేయడం లేదు.
ఉన్నవి చెప్పినానా లేనివి చెప్పినానా? ఉన్నవి చెప్పిన దానికే లేనివి చెప్పిన దానికే నువ్వు ఏ దానికి ఫీల్ అవుతావు అనేది నువ్వు క్లారిటీ తెచ్చుకో. ఆ తర్వాత నన్ను ప్రశ్నించు, దాన్ని నేను సమాధానం చెప్తా. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఏం చెప్పినావు? ఇప్పుడు ఉన్నవి చెప్పిన దాన్ని నువ్వు ఫీల్ అవుతున్నావా, లేనివి చెప్పిన దానికి ఫీల్ అవుతున్నావా? ఉన్నవి లేనట్లు చెప్పిన దానికే, లేనివి ఉన్నట్లు చెప్పిన దానికే? ఇప్పుడు ఉన్నవి చెప్పిన దాన్ని నువ్వు ఫీల్ అవుతున్నావా, లేనివి చెప్పిన దానికి ఫీల్ అవుతున్నావా? ఉన్నవి లేనట్లు చెప్పిన దానికే, లేనివి ఉన్నట్లు చెప్పిన దానికే? ఇన్ని చెప్తే నేను నా మైండ్ ఏడ ఉంటుంది. లేని చెప్పినావు నాకు బాగా. మళ్ళీ అదేం ఏం చెప్పినా నేను? ఏం చెప్పినావు? పొద్దున్నే ఆ పిల్లలు లేస్తాడు, దైవభక్తి, పని చేసుకుంటాడు, ఇవి అవి నాకు లేవా? అవే లేవు కదా. అంటే నువ్వు పొద్దున్నే లేస్తావా? నువ్వు లేస్తావా పొద్దున్నే? లేచే నీతో పాటే కదా. దైవభక్తి నీకు ఏంటికి లేదు భక్తి. యాడా ఏంటికి యాడా కర్పూరం అలా నడిపినావు ఎప్పుడో చేతిలో పెట్టుకుని? ఇప్పుడు చేయలే. ఇప్పుడు నేనేమైనా పోయి అంటే చేస్తే భక్తి ఉన్నట్టు లేకపోతే లేదా? నీకు ఉందే లేదా? ఓట్ల వాతావరణం అవును శివాయని కూడా ముక్కున్న చాలే కానీ ఇప్పుడు ఏ దాని గురించి నువ్వు ఏం దాని గురించి ఏం తెలుదా? నువ్వు చెప్పింది ఏం తెలుదా? ఉన్నవే లేనివే నేను అడిగి చెప్పు. ఉన్నవే లేనివే చెప్పినవే ఎవరైనా నీకు చెప్పినవే లేదా నేను చెప్పినవే? మా జీవితం నువ్వెక్కడ చచ్చిపోతున్నావు? నువ్వు ఏదని చెప్పురా క్లారిటీ. క్లారిటీనే నువ్వు చెప్పడమే వేస్ట్. నీ గురించి నువ్వు మారవు. నేను మంచిగా చెప్పినా వేస్టే. అసలు నువ్వు మంచివే వద్దునా, నువ్వు చెడే వద్దునా, నాకు గురించే మాట్లాడద్దు స్వామి బయట. అర్థమైందా? ఎవరు చెప్పాలంటే నాకు చెప్పు. అర్థమైందా? ఎవరు చెప్పాలంటే నాకు చెప్పు. అంతే. నువ్వు బయట వరకు ఏంటి కట్టిస్తున్నావు ఓనే ఆ బజార్ ఉండేది నువ్వు మొత్తం కలిసి ఏం చేయాలని? నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్ ఉమెన్, సొసైటీలో రెస్పెక్ట్ బతుకుతాండే ఒక అమ్మాయి గురించి నువ్వు ఇట్లా చీప్ గా మాట్లాడద్దు. అదొక రెస్పెక్ట్, దానికి ఉండదు, చిల్లర ఉండదు. ఎంతమంత తిరిగిందాన్ని భోగం ఉండదు అని నువ్వు ఆ బాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నా గురించి నువ్వేం చెప్తావు? నేను నీ గురించి మాట్లాడితే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావో ఆ బాబా నువ్వు అట్లా మాట్లాడితే ఆ బాబా ఫీల్ అవుతుంది. నువ్వు ఏంటి పెట్టేస్తున్నావు నా బాబుకి? ఏమేమి చెప్తున్నావు? అది వచ్చి లోపల బజార్ మీద చిల్లర భోగముంటది నా దగ్గర వచ్చి అని చెప్తాంది. ఏం చెప్తాను? నీకే ఏం తెల్లా ఏం నీకు తెలుసు? నాకు తెలుసు నేను చెప్తున్నాడు కొట్లాడుతాను. మళ్ళా నీకే తెలిస్తే చెప్పినోనికి నా తెలియకుండా ఉంటుంది లేదా? లాజిక్ నువ్వే చెప్పిండదా? నువ్వేగా తెలుసు ఏం చెప్పింది అంటాను. మళ్ళీ ఏం చెప్పిందో నీకు తెలిసినప్పుడు చెప్పినో నీకు తెలీదా అంటాను. తప్పేముంది? ఏ ముద్రష్టమోడా, నాకు తెలుసు నువ్వు చెప్పినా నీకు తెలుసా నీకు తెలుసు అంటాను అంటే నేను చెప్పినది నీకు తెలుసు అంటానప్పుడు నీకు తెలిసినప్పుడు చెప్పినో నీకు తెలియకుండా ఉంటదా అంటానా? నీకే చిన్న మెదడు పని చేయదా? మరి ఇద్దరికి తెలుసు కదా, ఇద్దరికి తెలుసు కదా. నీకు అర్థమైంది కదా. అదే ఏంటికి చెప్పినాను? అర్థమైంది అన్నావు. అర్థమైంది. నువ్వేడు చెప్పినావు అడుగుతానా? నువ్వు ఏడి చెప్పినావు అనేది నీకు అర్థం కాలే. నీకెందుకు అర్థం కాలే? చెప్పినోనికి అర్థం కాలేదు. జీతం నీతో మొత్తుకొని తగలా ఏ గుట్లమ్మ కూడా ఆ పాప వాళ్ళకి ఏం చెప్పండి ఏమన్నా వాళ్ళకి అర్థం కాలా, చెప్పిన నాకు అర్థం కాలా. ఆ పాప కూడా ఎవరి గురించి? అసలు నువ్వు వచ్చి కాదు ఇంత ఏం బాగలేదంటే బాగలేదు అని చెప్పాలా, అంతవరకే. బాగలేదంటే బాగలేదని చెప్పాలా? లేదు పూర్తి వివరించేలా చెప్పాలా? ఇప్పుడు ఎవరో నిన్ను అడ్రస్ అడుగుతారు, రామాలయం గుడి ఆడుందని అడుగుతారు. నువ్వేం చెప్తా? ఆడుందంటావా? లేకపోతే ఇట్లా స్ట్రైట్ పోయి రైట్ తీసుకో, మెయిన్ రోడ్లో పోయి అట్లా ముందుకు పోతే ఆడ సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్లో లెఫ్ట్ తీసుకో అని చెప్తావా? అట్లా చెప్తాను. మళ్ళా నేను కూడా అట్లే చెప్పినది. ఏంది అట్లా చెప్పాను? నువ్వు గుడియారం పేరు, నువ్వు అడ్రస్ అడిగేది వేరు, నువ్వు ఆపా చెప్పేది వేరు. అర్థమైందా? వివరించే కదా ఏదన్నా చెప్తే అవతల వ్యక్తి క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు నీకేం చెప్పాలా? షార్ట్ కట్ లో చెప్పాలంటావు, ఇట్లా వివరించకుండా. అంతేనా? షార్ట్ కట్ లో అవసరంలే. నువ్వు కడుపు వచ్చింది నేను చెప్తాను. నువ్వు ఏ కడుపు వచ్చింది? అవును, మళ్ళా దోశలు ఎక్కువ తింటే కడుపు వచ్చిందని చెప్పినాము. ఈరోజు 4-5 దోశలు తినిందంట. అందుకు ఆ కింద పిల్లోడు వచ్చి ఆ పైన అక్క 6 దోశలు 5 దోశలు తింది, కడుపు వచ్చింది ముందరికి అనింది అన్నాడు. అదే నేను మేడం చెప్పిన ఏటికి వచ్చింది కడుపు అని. మేడం ఏం చెప్పింది నీకు? మేడం బోకముండది లోపలది. నువ్వు అట్లా చెప్పిరా నువ్వు ఆడా నువ్వు మడసానంగా పాయింట్కి రా. దొరికిపోయినావు ఏంటి నువ్వు?
దొరికిపోయినా బజారమ్మడా చిల్లరోడా ఇంతకన్నా నీచంగా ఐడియాలు ఏమి లేవా? ఏమన్నాను ఇప్పుడు? ఏమో అన్నావు ఇప్పుడు నువ్వు తింటావు ఫుల్ బిర్యానీ, కడుపు ముందుకు రాదా? ఏంటి కాదు బాగా ఫుల్ తిన్నరా నాయన, కడుపు వచ్చిందనవా? ఆకడు పేరు నువ్వు ఏ కడుపు అనుకుంటానో మాకేం తెలుసు. నీ కామము మైండ్ సెట్ అట్టుంది కాబట్టి నీకు వేరే కడుపు పేరు చెప్పాలి. ప్లాన్ చెప్పాలి. కడప వచ్చిందని నువ్వే కదా క్లారిటీగా అవసరం లేదంటే లేదు కడపెట్టి వచ్చింది అనుకున్నా. లేదు కడపెట్టి వచ్చింది అనుకున్నా. నువ్వు తినేదానికి కడుపు వచ్చేదానికి ఏం సంబంధం? అట్లా అది వచ్చిందని ఏంటికి చెప్పినా నువ్వు కడుపు వచ్చింది అని చెప్పి. అంటే ఆ కడుపు వస్తే నువ్వు చిన్న కొడుకులాగా ఉందామనే? కడుపు వస్తే నువ్వు చిన్న కొడుకులాగా ఉందామనే? మళ్ళా చేసుకుందాను పెద్ద కొడుకు ఏం చేసుకుని నాకు కన్ఫ్యూజ్ అవుతాను సీరియస్ గా. చేయొద్దు నువ్వు అంటున్నా. ఏమైంది ఇప్పుడు? సీరియస్ మ్యాటర్ తెలుసా ఇది? కొమ్మల్లో పడుతుంది. ఇప్పుడు ఆ బాబు కడుపు వచ్చిందని చెప్పాను, రేవుడు నీ కడుపు వచ్చిందని చెప్తాలే. ఏమి నాకెట్లా ఏం నువ్వు తింటే కడుపు రాదా? ఇంటే వస్తుంది, అది చేసి వస్తుంది కదా. ఏం చేస్తే నువ్వు ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నావో నాకు నిజంగా నాకే ఎలగడం లేదు. నిండ మనిషి ఎందుకు అవుతారు? నువ్వు గిడ్డి మనిషి అవుతావు కానీ నిండ మనిషి ఎందుకు అవుతావు? అనుకో నువ్వు ఇప్పుడు ఏమన్నా రాంగ్ మిస్టేక్ ఎవరైనా ఏమన్నా అన్నారా? సరే ఓకే నువ్వు అది తప్పుగా తీసుకొని ఏమన్నా అన్నావా? ఏమన్నా గొడవ జరిగిందా? భారీ పరిణామాలు ఎదురైనాయి. ఏమైనాయి? నువ్వు ఏమన్నావు? చాలా తిట్టిందా బాబా? ఏమన్నాను ఏమీ లేదు. ఎందుకు ఇట్లా రాంగ్ గా అర్థం చేసుకొని అమాయకుల్ని తిడతారా? అట్లా చేస్తాడు నువ్వే కదా. ఏం ముద్రష్టమాడా మళ్ళీ బజారమాడమడా రాంగ్ అర్థం చేసుకోవాలని నువ్వు చెప్తున్నావు. చూడు మేము చెప్పింది నువ్వు రాంగ్ అర్థం చేసుకున్నావు, నువ్వు చెప్పింది ఆ బాబా రాంగ్ అర్థం చేసుకుంది. మళ్ళీ నీ బుద్ధి ఉండల్లా ఫస్ట్. ఎవరు ఏడ నిన్నావా? చెప్పేవానికి కాదు ఈనేవానికి ఉండాలి బుద్ధి అంటారు. చెప్పేవాడు దండి చెప్తాడు. అయినా కడుపు వచ్చిందంటే నీకెందుకు? నువ్వేదో పెద్ద కడుపు వచ్చే తండ్రి రేకట్లా నువ్వెందుకు ఫోన్లు కొట్టదో లేకపోతే ఎవరికో పోయి కలిసేదో? నువ్వెందుకు ఆ డిస్కషన్లు దూరుతావు? ఫన్నీగా మాట్లాడుకునే మ్యాటర్కి నువ్వు ఎందుకు అంత దాంట్లోకి దూరుతావు? ఏం ముద్రస్తున్నది పన్నీ కదా. అది నీ ఊరిలో ఉండు నువ్వు. ముద్రస్తున్న దాన్ని చెప్తాను కొట్టాలి పోయి ఈసారి అసలు దాన్ని చెప్తాను కొడుతుంది దాన్ని పోయి మళ్ళా బచ్చమ్మ చాలా ఇచ్చేదానికి కూడా మళ్ళీ ఇచ్చినావా ఈ కావాలి ఉంటావా? నీకు గురువులు అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. నువ్వు శిష్యుల్ని ఎట్లా చూసుకోవాలో నీకు తెలియదు. నేనంటే గురువు అంటే ఆయమ్మ టీచర్ కాబట్టి గురువు అంటానా, నన్ను కాదు. అది బోకముంటది లోపల కాదు, అది బోకముంటది లోపల చిల్లర మళ్ళా దాని ఊరి నుండి మళ్ళా నోట్ బూత్ ఇప్పుడు క్లారిటీగా ఉండరు అయిపోతే కదా. నేను ఎప్పుడు క్లారిటీగానుకో కూర్చున్నా కాబట్టి ఏదో నీకంటే హైట్ తక్కువ కనబడతా అని చెప్పి చేయలేపుతానేమో. లేసే కాళ్ళు ఎత్తి భుజాల మీద పెడతాను ఒకటేసారి. ముద్రష్టమడా పాపరోడా పాపరపట్టిరోడా ఏం చెప్పు రామల్లా. బాగుండదులే, అవయవాళ్ళు దెబ్బతింటాయేమో. నీకు మళ్ళీ ఊరేగడము రావడము కొట్లాడము.